Recording in progress. ఓకే శ్రావణి, మీ క్లాస్మేట్స్కి చెప్పావా క్లాసు నడుస్తుందని? హలో హలో ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, నిన్న మనం 2 Dear స్టార్ట్ చేసాం. నిన్న వచ్చినావు కదమ్మా నువ్వు? వచ్చింది హలో. సార్. ఓకే వచ్చింది రైట్. సార్. ఇంకో వాళ్ళు వచ్చినట్టున్నారు, శ్రావణి, చందన. ఓకే రైట్. సో నిన్న మనం కథ సగం వరకు అయిపోజేసాం. సో 2 Dearలో ఒక దేశం, ఆ దేశం పేరేం పేరు? మొనాకో. చాలా చిన్న దేశం. ఆ దేశం యొక్క జనాభా ఎంత? 7,000. 7,000 మాత్రమే ఉంది. మొత్తం అంతా కూడా 7,000 ఏకర్స్. అంటే ఒకరొకరికి 1 ఎకరా మాత్రమే దొరుకుతుంది అన్నట్టు. ఓకే, అంత చిన్న దేశం. ఇంకా దానికి ఒక ఆర్మీ ఉంది, ప్యాలెస్ ఉంది, కింగ్లెట్. ఓకే, చిన్న రాజు, దానికి ప్యాలెస్, కోర్టియర్స్, మినిస్టర్స్ అందరూ ఉంటారు. ఇంకా ఆ ఆర్మీ మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 60 men, 60 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా వాళ్ళు ట్యాక్సెస్ వచ్చి టొబాకో పైన, లిక్కర్ పైన ట్యాక్స్ వేస్తుంటారు. అయితే ఆ ట్యాక్స్ సరిపోకపోవడంతో ఈ గ్యాంబ్లింగ్ పైన కూడా గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేశారు. యూరోప్లో ఏ దేశంలో కూడా గ్యాంబ్లింగ్ లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే గేమింగ్ హౌస్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటాయి. కాబట్టి అందరూ యూరోప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల గవర్నమెంట్కి చాలా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా పీస్ లవింగ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఆ కింగ్ ఆఫ్ మొనాకో బాగా లగ్జూరియస్ గా బతుకుతుంటాడు. ఆ చిన్న దేశం అయినప్పటికీ కూడా పెద్ద దేశంలో రాజు ఎలా ఉంటాడో అక్కడ ఇక్కడ కూడా అదే విధంగా లగ్జూరియస్ గా ఉంటాడు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఒక రోజు ఉన్నట్టుండి పాస్ట్ లో కొన్ని సంవత్సరాల ముందు, ఫ్యూ ఇయర్స్ అగో, ఒక మర్డర్ జరిగింది అన్నట్టు. ఓకే, అది ఫస్ట్ టైం ఒక క్రైమ్, అంత పెద్ద క్రైమ్ జరగడం అనేది ఆ దేశంలో అది ఫస్ట్ టైం. సో జడ్జి మొత్తం కోర్టులో కేసు అంతా కూడా విచారణ జరుగుతుంది. లాస్ట్ వాని హెడ్ కట్ చేయాలా, వాని హెడ్ కట్ ఆఫ్ చేసేయాలా అనేది వానికి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ తీర్పు రాజు దగ్గరికి పోతుంది. రాజు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, యాక్సెప్ట్ చేసి ఓకే కానివ్వండి అనేది చెప్తాడు అన్నట్టు. అయితే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏమ్రా అంటే వాళ్ళకి తలకాయ కట్ చేయడానికి ఆ గిలిటిన్, ఓకే, గిలోటిన్ గిలోటిన్ అనేటటువంటి ఒక పరికరం, ఓకే, ఆ అపరేటస్ అనేది వాళ్ళ దేశంలో లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాన్స్కి ఒక లెటర్ రాస్తారు. ఓకే, మాకు ఈ గిలటిన్ కావాలి, ఒకరిని కట్ చేయాలా, హెడ్ కట్ చేయాలా, సో గిలటిన్ కావాలి, అదేవిధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి మనిషి కూడా కావాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అని రాస్తే ఆ ఫ్రాన్స్ వాళ్ళు లెటర్ మళ్ళీ రిప్లై ఇస్తారన్నట్టు. దానికి మొత్తం అంతా కూడా 16,000 ఫ్రాంక్స్, 16,000 ఫ్రాంకులు అవుతాయి అనినే జవాబు వస్తుంది. అది రాజు దగ్గరికి పోతుంది. సో రాజు ఏమంటా అంటే ఇంత డబ్బు అవసరమా? ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న జనాభానే 7,000 మంది, అంటే ఒక్కరొక్కరు 2 ఫ్రాంకులు ఖర్చు పెట్టాలి. సో దీనివల్ల రైట్స్ రావచ్చు, అంటే ఉద్యమాలు రావచ్చు. ఇంత డబ్బు అనవసరంగా ఒక తలకాయ కట్ చేయడానికి ఇంత డబ్బు ఖర్చు పెడతారా అనేది ప్రజల్లో ఒక ఉద్యమం రావచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆ డబ్బులన్నీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి.
ఓకే, గవర్నమెంట్ ఏదైనా ఖర్చు పెడుతుందా అంటే అది ప్రజల దగ్గర నుంచి వస్తుంది. గవర్నమెంట్ ఏమి ఏది డబ్బులు ఏమి ఉత్పత్తి చేయలేదు. ప్రజలు కష్టపడాలి, కష్టపడిన డబ్బుల్ని గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసి మళ్ళీ మన పైన ఖర్చు పెడుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంత డబ్బు అవసరమా ఒక తలకాయ కట్ చేయడానికని రాజు ఒక తన ఒపీనియన్ అనేది చెప్తాడు అన్నట్టు. సో కౌన్సిల్ వాస్ కాల్డ్. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. ఓకే, ఇట్ మే కాజ్ ఎ రైట్. ఓకే, 16,000 ఫ్రాంక్స్ మోర్ దాన్ 2 ఫ్రాంక్స్ ఏ హెడ్ ఆన్ ద హోల్ పాపులేషన్. మొత్తం పాపులేషన్ లో ఒకరికి 2 ఫ్రాంకుల కంటే ఎక్కువ అవుతుంది. ఏ 14,000 మళ్ళా 2,000 ఫ్రాంకులు మళ్ళీ ఎక్స్ట్రా పడతాయి అన్నట్టు. ద పీపుల్ వోంట్ స్టాండ్ ఇట్. ప్రజలు దీన్ని ఒప్పుకోరు. అట్ ఇట్ మే కాజ్ ఎ రైట్. ఇది రైట్ అంటే ఏమంటే ఉద్యమం. ఉద్యమంకి దారి తీయవచ్చు, ఉద్యమాలకు దారి తీయవచ్చు అని రాజు చెప్తాడు. సో దానికి ఏం చేస్తారు? సో కౌన్సిల్ వాస్ కాల్ టు కన్సిడర్ వాట్ కుడ్ బి డన్. సో మళ్ళీ కౌన్సిల్ అంతా అంటే మినిస్టర్స్ అంతా కూడా మళ్ళీ మీట్ అయినారు. మీట్ అయ్యి దీనికి ఏం చేద్దాము అని మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేశారు. అండ్ ఇట్ వాస్ డిసైడెడ్ టు సెండ్ ఏ సిమిలర్ ఇంక్వైరీ టు ద కింగ్ ఆఫ్ ఇటలీ. సో పక్కన ఇంకో దేశం ఉంది కదా, ఇటలీ. సో ఇటలీ రాజుకి లెటర్ రాశారు మళ్ళీ. ఇంకో ఇది మా ప్రాబ్లము, మాకు ఈ గిలెటిన్ కావాలి, ఒక మనిషి కావాలి అని ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఏ విధంగా లెటర్ రాశారో సేమ్ అదే లెటరు ఇటలీకి రాశారు. ఏమైనా తక్కువ అవుతుందేమో అని. ద ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈజ్ రిపబ్లికన్ అండ్ హాజ్ నో ప్రాపర్ రెస్పెక్ట్ ఫర్ కింగ్స్. ఇంకా ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏమో రిపబ్లికన్ అంటే డెమోక్రటిక్ కంట్రీ. వాళ్ళకి రాజరికం పైన పెద్ద నమ్మకం అనేది లేదు. వాళ్ళకు రాజరికం అంటే కొద్దిగా చిన్న చూపు అనేది ఉంటుంది. కాబట్టి మనము ఇటలీ రాజుకు రాస్తాం, ఎందుకంటే అక్కడ కూడా రాజరికమే ఉంది. ఓకే, ఫర్ ద కింగ్ ఆఫ్ ఇటలీ వాజ్ ఏ బ్రదర్ మొనార్క్. అంటే అతను కూడా మొనార్కే అంటే రాజు అని, రాజరికం నడుస్తుంది అన్నట్టు. సో హీఈస్ అవర్ బ్రదర్ లైక్ అన్నట్టు, మనకు బ్రదర్ లాంటి వాడు. అతనికి లెటర్ రాద్దాం ఏమంటాడు. అండ్ మైట్ బి ఇండ్యూస్ టు డూ ద థింగ్ చీపర్. ఇంకా తక్కువ రేటుకే మనకి ఈ పని అయిపోవచ్చు అని అనుకున్నారు. సో ద లెటర్ వాజ్ రిటర్న్. సో అట్లా అనుకొని మీటింగ్ లో డిసైడ్ చేసి లెటర్ రాసి పంపారు. అండ్ ఏ ప్రాంప్ట్ రిప్లై వాజ్ రిసీవ్డ్. సో వెంటనే రిప్లై కూడా వచ్చేసింది. ద ఇటాలియన్ గవర్నమెంట్ రోడ్ దట్ దే వుడ్ హ్యావ్ ప్లెజర్ ఇన్ సప్లయింగ్ బోత్ ఎ మిషన్ అండ్ ఎన్ ఎక్స్పోర్ట్. సో మిషన్ ని ఎక్స్పోర్ట్ ని ఇద్దరిని కూడా పంపిస్తాము. ద హోల్ కాస్ట్ వుడ్ బి 12,000 ఫ్రాంక్స్. ఇదెంత అవుతుంది ఖర్చు? ఇటలీ వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 12,000 ఫ్రాంక్స్ ఖర్చు అవుతుంది అన్నారు, ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మొత్తం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తో కలిపి 12. ఎందుకంటే దాన్ని మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని కలిపి 12,000 ఫ్రాంక్స్ అవుతాయి అనేది లెటర్ రాశారు. దిస్ వాజ్ చీపర్. సో 16,000 కంటే 12,000 చీపర్ కదా. బట్ స్టిల్ ఇట్ సీమ్ టూ మచ్. అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ మొత్తమే. చీపర్ అయినప్పటికీ కూడా ఆ చిన్న దేశానికి 12,000 ఫ్రాంక్స్ అంటే చాలా ఎక్కువ మొత్తము. ద రాస్కెల్ వాజ్ రియలీ నాట్ వర్త్ ద మనీ. ఆ రాస్కెల్, ఆ మర్డర్ చేసిన వాడు అంత డబ్బుతో మన తలకాయ కట్ చేయాల్సినటువంటి వర్త్ అయినటువంటి మనిషి కాడు. వాడి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకు లేదు అనే ఆలోచన ఈ మినిస్టర్స్ కి రాజుకు కలిగిందంట. ఇట్ వుడ్ స్టిల్ మీన్ నియర్లీ 2 ఫ్రాంక్స్ మోర్ పర్ హెడ్ ఆన్ ద ట్యాక్సెస్. ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ కూడా 2 ఫ్రాంక్స్ పడుతుంది, కొద్దిగా తక్కువ. అనదర్ కౌన్సిల్ వాస్ కాల్డ్. మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు, ఏం చేయాలబ్బా వీడికి అనేది. దే డిస్కస్ అండ్ కన్సిడర్ హౌ ఇట్ కుడ్ బి డన్ విత్ లెస్ ఎక్స్పెన్స్. ఇంకా తక్కువ ఎక్స్పెన్స్, తక్కువ ఖర్చుతో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. కుడ్ నాట్ వన్ ఆఫ్ ద సోల్జర్స్ పర్హాప్స్ బి గాట్ టు డూ ఇట్ ఇన్ ఏ రఫ్ అండ్ హోమ్లీ ఫ్యాషన్. మన దగ్గర సైన్యం ఉంది కదా, 60 మంది సైనికులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవడో ఒకడు వాళ్ళ తలకే కట్ చేయలేడా అని డిస్కషన్ జరిగింది. ద జనరల్ వాస్ కాల్డ్. అంటే ఆర్మీ చీఫ్ ని పిలిచారు అన్నట్టు. ఆర్మీ చీఫ్ ని పిలిచి ఈ పని చేయలేరా అని అడిగారు అన్నట్టు. ఓకే, అండ్ వాజ్ ఆస్క్డ్, కాంట్ యూ ఫైండ్ ఎస్ ఎ సోల్జర్ హూ వుడ్ కట్ ద మ్యాన్స్ హెడ్ ఆఫ్. ఈ సోల్జర్స్ లో ఒక్కడు కూడా లేడా తలకాయ కట్ చేసేవాడు. ఇన్ వార్ దే డోంట్ మైండ్ కిల్లింగ్ పీపుల్. ఇంకా జనరల్ సమాధానం చెప్పాడు, యుద్ధంలో అయితే మనుషుల్ని చంపడానికి వాళ్ళేం పెద్ద బాధపడరు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైన్డ్ ఫార్. ఓకే, యుద్ధంలో మనుషులు చంపడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. సో ద జనరల్ టాక్డ్ ఇట్ ఓవర్ విత్ ద సోల్జర్స్ టు సీ వెదర్ వన్ ఆఫ్ దెమ్ వుడ్ నాట్ అండర్టేక్ ద జాబ్స్. అయినప్పటికీ సరే జనరల్ అందరితో సైన్యంని మీటింగ్ పెట్టి వాళ్ళని అడిగాడు. బట్ నన్ ఆఫ్ ద సోల్జర్స్ వుడ్ డూ ఇట్. అయినప్పటికీ కూడా ఒక్కడు కూడా ముందుకు రాలేదు నేను చేస్తానని. నో, దే సెడ్, వీ డోంట్ నో హౌ టు డూ ఇట్. మాకు ఎలా చేయాలో మాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ వీ హ్యావ్ బీన్ టాట్. మాకు ఇది నేర్పియలేదు, మేము ఇది చెయ్యము, మేము చెయ్యలేము, మా చేత రాదు అని సోల్జర్స్ అందరూ ముక్త కంఠంతో చెప్పేశారు. సో ఒక్కడు కూడా ముందుకు రాలేదు. సో వాట్ వాజ్ టు బి డన్? మరి ఏం చేయాలి? అగైన్ ద మినిస్టర్స్ కన్సిడర్డ్ అండ్ రికన్సిడర్డ్. సో మళ్ళీ మీటింగులు పెట్టుకున్నారు, మీటింగులు పెట్టుకున్నారు.
ది అసెంబ్లీ ఏ కమిషన్, ఒక కమిషన్ వేశారు. మన దేశంలో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కమిషన్ వేస్తారు కదా, అట్లా కమిషన్ వేశారు. అండ్ ఏ కమిటీ అండ్ ఏ సబ్ కమిటీ, మళ్ళీ కమిటీ దానికి సబ్ కమిటీ. అండ్ అట్లాస్ దే డిసైడెడ్ దట్ ద బెస్ట్ థింగ్ వుడ్ బి టు ఆల్టర్ ద డెత్ సెంటెన్స్ టు వన్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. సో లాస్ట్కి వాళ్ళు డిసైడ్ చేశారు, ఈ డెత్ పెనాల్టీ కంటే, డెత్ సెంటెన్స్ కంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేస్తే సరిపోతుంది, ఏమి ఇంకా వాడిని చంపాల్సిన అవసరం ఉండదు అని వాళ్ళు డిసైడ్ చేశారు. దిస్ వుడ్ ఎనేబుల్ ద కింగ్ టు షో హిస్ మెర్సీ. సో దీనివల్ల ఇంకొక లాభం ఏమన్నా అంటే, రాజు దయామయుడు, చంపకుండా వానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ వుడ్ కమ్ చీపర్, ఇది చీప్గా అయిపోయే పని అని అనుకున్నారు అన్నట్టు. ద కింగ్ అగ్రీడ్ టు దిస్. సో రాజు కూడా ఒప్పుకున్నాడు, ఓకే మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేద్దామని. అండ్ సో ద మ్యాటర్ వాజ్ అరేంజ్డ్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ద ఓన్లీ హిచ్ నౌ వాజ్ దట్ దేర్ వాజ్ నో సూటబుల్ ప్రిజన్ ఫర్ ఎ మ్యాన్ సెంటెన్స్డ్ ఫర్ లైఫ్. అయితే ఆ దేశంలో చిన్న చిన్న జైళ్ళు ఉన్నాయి అంతే, మామూలుగా పోలీస్ స్టేషన్లో ఉంటాయి కదా, అటు ఒక రోజు 2 రోజుల్లో పెట్టి పంపించేస్తారు అన్నట్టు. కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండేటటువంటి ఒక జైలు అనేది ఆ దేశంలో లేదు. ఓకే, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడినటువంటి ఎవ్వరు కూడా లేరు. ఏదో చిన్న చిన్నవి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక రోజు 2 రోజుల్లో ఆ పోలీస్ స్టేషన్లోనే వచ్చిన రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పెడతారు, అన్ని 4 దంతారు, మళ్ళీ పంపించేస్తారు. కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే అది ఒక హాస్టల్ లెక్కనే కదా, మనకి రోజు అన్నం పెట్టాలి, 3 పూట్ల అన్నం పెట్టాలి, వానికి అన్ని చూసుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలన్నట్టు. సో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రిజన్ వాళ్ళ దేశంలో లేదు. దెర్ వాస్ ఎ స్మాల్ లాకప్ వేర్ పీపుల్ వర్ సమ్ టైమ్స్ కెప్ట్ టెంపరర్లీ. ఒక చిన్న చిన్న లాకప్ రూమ్స్ మాత్రమే ఉంటాయి, టెంపరీగా ఒక రోజు 2 రోజులు పెడతారు. బట్ దెర్ వాస్ నో స్ట్రాంగ్ ప్రిజన్ ఫిట్ ఫర్ పర్మనెంట్ యూజ్. అయితే పర్మనెంట్ గా ఒక స్ట్రాంగ్ ప్రిజన్ అనేది ఆ దేశంలో లేనే లేదు. ఎందుకంటే అక్కడ అంతా పీస్ లవింగ్ పీపుల్ అన్నట్టు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. చిన్న చిన్న వచ్చినా కూడా కొద్దిసేపు పెట్టుకుంటారు, పంపించేస్తారు. హౌఎవర్ దే మేనేజ్ టు ఫైండ్ ఏ ప్లేస్ దట్ వుడ్ డూ. అయితే లాస్ట్కు ఒక ప్లేస్ కనిపెట్టారు, ఓకే ఇక్కడ పెడదామని. దే పుట్ ద యంగ్ ఫెలో దేర్ అండ్ ప్లేస్ ఏ గార్డ్ ఓవర్ హిమ్. ఇంకా వాడిని ఆ రూమ్లో, ఒక రూమ్ చేసి ఆ రూమ్లో పెట్టి వానికి బయట ఒక గార్డెన్ పెట్టారు. ద గార్డ్ హ్యాడ్ టు వాచ్ ద క్రిమినల్ అండ్ హ్యాడ్ ఆల్సో టు ఫెచ్ హిస్ ఫుడ్ ఫ్రమ్ ద ప్యాలెస్ కిచెన్. ఇంకా గార్డు పని ఏమిరా అంటే వాడిని చూసుకుంటూ ఉండాలి, మనకి టైంకి అన్నం తీసుకొని వచ్చి పెట్టాలి. ఎక్కడి నుంచి పెట్టాలి అన్నము? ప్యాలెస్ కిచెన్, రాజు తినే ఫుడ్. ఓకే, ఆ కిచెన్ నుంచి వీడికి ఫుడ్ తీసుకు, ఎందుకంటే సపరేట్ కిచెన్ వాడు ఒక్కని కోసం కిచెన్ ఉండదు కదా. సో రాజు కిచెన్ నుంచి వానికి ఫుడ్ తీసుకొని వచ్చి వీడే ఈ గార్డు తీసుకొని వచ్చి పెట్టాలి. ద ప్రిజనర్ రిమైన్ దేర్ మంత్ ఆఫ్టర్ మంత్ టిల్ ఏ ఇయర్ హ్యాడ్ పాస్. సో ఆ ప్రిజనర్ అక్కడనే హ్యాపీగా, ఎందుకంటే మంచి ఫుడ్, ఓకే, హ్యాపీగా ఒక రూము, ఒక గార్డు, ఒక ఒక నెల తర్వాత ఒక నెల, అట్లా సంవత్సరం గడిచిపోయింది. బట్ ఆయన ఇయర్ హ్యాడ్ పాస్డ్, ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత ద కింగ్లెట్ లుకింగ్ ఓవర్ ద అకౌంట్ ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వన్ డే నోటీస్ ఏ న్యూ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇంకా రాజు కూర్చొని అన్ని లెక్కలన్నీ చూసుకుంటూ ఉన్నాడు. చూసుకుంటుంటే ఒక కొత్త లెక్క దానికి కనిపించింది. దిస్ వాస్ ఫర్ ద కీప్ ఆఫ్ ద క్రిమినల్. ఆ లెక్క ఏమన్నా అంటే వాడిని, ఆ క్రిమినల్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు కదా, వాని లెక్క. నార్ వాజ్ ఇట్ ఏ స్మాలర్ ఐటమ్ ఏదో, అదేం చిన్న ఐటమ్ కూడా కాదు, అంటే చిన్న అమౌంట్ కూడా కాదు. దెర్ వాజ్ ఎ స్పెషల్ గార్డ్, వానికి ఒక స్పెషల్ గార్డు. అండ్ దెర్ వాజ్ ఆల్సో ద మ్యాన్స్ ఫుడ్, వాని ఫుడ్. ఇట్ కేమ్ టు మోర్ దాన్ 600 ఫ్రాంక్స్ ఎ ఇయర్. సంవత్సరానికి 600 ఫ్రాంక్స్ అయిపోయింది. ఓకే, అరే ఇదేంద్రనైనా డబ్బు ఖర్చు తక్కువ పెడదామంటే వాని ఒక్కని కోసం, మనకి ఒక గార్డుకి జీతం ఇవ్వాలి కదా, వాడికి ఫుడ్ అన్నీ కలిపి ఒక్క సంవత్సరానికే 600 ఫ్రాంక్స్ ఖర్చు అయిపోయింది. ద వర్స్ట్ ఆఫ్ ఇట్ వాస్ దట్ ద ఫెలో వాస్ స్టిల్ యంగ్ అండ్ హెల్దీ అండ్ మైట్ లివ్ ఫర్ 50 ఇయర్స్. ఇంకో ప్రాబ్లం ఏమిటంటే వాడేం ముసలోడేం కాదు, వాడు యంగ్ ఫెలో, కనీసం ఇంకొక 50 ఇయర్స్ వాడు బతుకుతాడు. అంటే 50 ఇయర్స్ వాడిని జైల్లో పెట్టాలి. 50 ఇయర్స్ అంటే ఒక సంవత్సరానికి 600 అంటే ఎంత, మస్తు ఖర్చు అవుతుంది. వెన్ వన్ కేమ్ టు రెకాన్ ఇట్ అప్ ద మ్యాటర్ వాజ్ సీరియస్. అది చాలా పెద్ద, చాలా సీరియస్ మ్యాటర్. అరే ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా వాడి పైన, ఇట్ వుడ్ నెవర్ డూ, నో నో నో, ఇలా జరగకూడదు. సో ద కింగ్ సమండ్ హిస్ మినిస్టర్స్ అండ్ సెట్ టు దెమ్. సో కింగ్ మళ్ళీ మినిస్టర్స్ అందరినీ పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. యూ మస్ట్ ఫైండ్ సమ్ చీపర్ వే ఆఫ్ డీలింగ్ విత్ దిస్ రాస్కెల్. ఓకే, దీనికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం వేస్ట్, సంవత్సరానికి 600 ఫ్రాంక్స్, ఇంకో 50 ఏళ్ళైనా బతుకుతాడు వాడు, అంత డబ్బు వేస్ట్, దీనికి ఏదైనా మీరు ఇంకా ఏమైనా చీపర్ వే ఏదైనా కనిపెట్టాలి అని చెప్పాడు. ద ప్రెసెంట్ ప్లాన్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఉన్నటువంటి ప్లాన్ చాలా కాస్ట్లీగా ఉంది. ద మినిస్టర్స్ మెట్ అండ్ కన్సిడర్ అండ్ రీకన్సిడర్. మళ్ళీ మినిస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడారు, డిస్కస్ చేశారు. టిల్ వన్ ఆఫ్ దెమ్ సెట్, జెంటిల్మెన్
ఇన్ మై ఒపీనియన్ వీ మస్ట్ డిస్మిస్ దిస్ గార్డ్. ఓకే, ఈ గార్డుని డిస్మిస్ చేసేయాలి, దానివల్ల జీతం తగ్గుతుంది. బట్ దెన్ రిజైన్ అనదర్ మినిస్టర్, ద ఫెలో విల్ రన్ అవే. ఆ ఫెలో పారిపోతాడు. వెల్ సెట్ ద ఫస్ట్ స్పీకర్, లెట్ హిమ్ రన్ అవే అండ్ బీ హ్యాంగ్డ్ టు హిమ్. ఓకే, లెట్ హిమ్ రన్ అవే అండ్ బీ హ్యాంగ్డ్ టు హిమ్. సో ది రిపోర్టెడ్ ద రిజల్ట్ ఆఫ్ దర్ డెలిబరేషన్స్ టు ద కింగ్లెట్. సో వాడేమన్నా అంటే, వాడు ఒకవేళ పారిపోతే ఎట్లా అన్నాడు. మొదట చెప్పిన వాడు ఏమన్నా అంటే, పారిపోతే పారిపోయింది, దానివల్ల మనకే లాభం కదా, డబ్బులు మిగిలిపోతాయి అన్నాడు అన్నట్టు. ఓకే, సో ది రిపోర్టెడ్ ద రిజల్ట్ ఆఫ్ దర్ డెలిబరేషన్స్ టు ద కింగ్లెట్. ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ డిస్కషన్స్ అన్ని కూడా రాజుకి చెప్పారు అన్నట్టు. అండ్ హీ అగ్రీడ్ విత్ దెమ్. ఇంకా ఒప్పుకున్నాడు రాజు కూడా. ఓకే, బానే ఉందిలే. ద గార్డ్ వాజ్ డిస్మిస్డ్. గార్డెన్ డిస్మిస్ చేసి పడేశారు. అండ్ దే వెయిటెడ్ టు సీ వాట్ వుడ్ హ్యాపెన్. ఏమవుతుందో చూద్దామని చూసుకున్నాడు. ఆల్ దట్ హ్యాపెండ్ వాజ్ దట్ అట్ ద డిన్నర్ టైమ్ ద క్రిమినల్ కేమ్ అవుట్. ఓకే, ఏమైంది, ఏం కాలే. ఆ భోజనం టైంకి కరెక్ట్ గా వాడు బయట వస్తున్నాడు. అండ్ నాట్ ఫైండింగ్ హిస్ గార్డ్ హీ వెంట్ టు ద కింగ్స్ కిచెన్. ఇంకా గార్డ్ లేకపోవడంతో డైరెక్ట్ గా కింగ్స్ కిచెన్ దగ్గరికి వాడే పోతున్నాడు. టు ఫెచ్ హిస్ ఓన్ డిన్నర్. వాడే భోజనాలు తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు. హీ టుక్ వాట్ వాస్ గివన్ హిమ్, రిటర్న్ టు ద ప్రిజన్. ఆడ వాళ్ళు ఏమేమి ఇచ్చారో అన్ని తీసుకొని మళ్ళీ జైలుకి వస్తున్నాడు. షట్ ద డోర్ ఆన్ హిమ్సెల్ఫ్. వాడే డోర్ వేసుకుంటున్నాడు. అండ్ స్టేడ్ ఇన్ సైడ్. లోపలే ఉన్నాడు, పారిపోతలేడు. వాళ్ళు ఏమనుకున్నారు, పారిపోతాడేమో అనుకున్నారు, పారిపోతే పీడపోయిందని అనుకున్నారు, కానీ వాడు పారిపోతలేడు. నెక్స్ట్ డే ద సేమ్ థింగ్ అక్కడ. మరుసటి రోజు కూడా సేమ్ ఇదే. హీ వెంట్ ఫర్ హిస్ ఫుడ్ అట్ ద ప్రాపర్ టైం, బట్ యాజ్ ఫర్ రన్నింగ్ అవే హీ డిడ్ నాట్ షో ద లీస్ట్ సైన్ ఆఫ్ ఇట్. అరే ఎవరు లేరు కదా, పారిపోదామనే ఆలోచనే వాడికి లేదన్నట్టు. వాట్ వాస్ టు బి డన్, దే కన్సిడర్ ద మ్యాటర్ అగైన్. మళ్ళీ కూర్చొని, అరే ఏం చేద్దాం రా, వీడు పారిపోతలేడు అని మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. వీ షల్ హ్యావ్ టు టెల్ హిమ్ స్ట్రైట్ అవుట్, సెట్ that we do not want to keep him. So the minister of justice had him brought before him. సో ఏమన్నా అంటే, ఇంకా డైరెక్ట్ గా వానికి చెప్దాం, అని పారిపోమని చెప్దాం. ఓకే, మాకు నిన్ను పెట్టుకోవాలని ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్దామని అన్నాడు. సో వాడిని పిలిపించి నిలబెట్టుకున్నారు ముందర. వై డు యూ నాట్ రన్ అవే. అరే నీ గాడ్ లేడు, ఏం లేడు, ఎందుకు పారిపోతలేవు, సెట్ ద మినిస్టర్. అనే మినిస్టర్ అడిగాడు. దెర్ ఈస్ నో గాడ్ టు కీప్ యూ, యూ కెన్ గో వేర్ యూ లైక్ అండ్ ద కింగ్ విల్ నాట్ మైండ్. ఓకే, నువ్వు పారిపోయినా కూడా రాజ్యం పెద్ద బాధపడ్డు, నువ్వు పారిపో అని ఒక మినిస్టర్ చెప్పాడు. ఐ డేట్ సే ద కింగ్ వుడ్ నాట్ మైండ్, రిప్లైడ్ ద మ్యాన్. నాకు తెలుసు రాజ్యం బాధపడ్డు నేను పారిపోతే, బట్ ఐ హ్యావ్ నో వేర్ టు గో. నేను ఎక్కడికి పోవాలి. ఓకే, నాకు ఎక్కడ ప్లేస్ లేదు, ఎక్కడన్నా పోదామంటే వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి. యూ హ్యావ్ రూయిన్డ్ మై క్యారెక్టర్ బై యువర్ సెంటెన్స్. సో మీ సెంటెన్స్ ద్వారా నా క్యారెక్టర్ అంతా కూడా మొత్తం నాశనం చేసేశారు. ఇప్పుడు బయట పోతే నేను ఒక దొంగ, మర్డరర్ అని అంటారు, నాకు ఎవరు ఉద్యోగం ఇయ్యరు, నేనేం పని చేయలేను. అండ్ పీపుల్ విల్ టర్న్ దేర్ బ్యాక్స్ ఆన్ మీ. అందరు కూడా నాతో మాట్లాడను కూడా మాట్లాడరు. కాబట్టి నేను ఎక్కడికి పోవాలా, నేను ఇక్కడే ఉంటాను, నాకు 3 పూట్ల తిండి పెట్టండి, నేను ఇక్కడే హాయిగా ఉంటాను అని వాడు అంటున్నాడు. బిసైడ్స్ ఐ హావ్ గాట్ అవుట్ ఆఫ్ ద వే ఆఫ్ వర్కింగ్. ఇంకోటి ఏమంటే, నాకు ఇప్పుడు పని పైన శ్రద్ధ. ఒకప్పుడు పని చేసుకునేవాడిని, ఇప్పుడు పని చేయాలంటే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా ఫ్రీగా దొరుకుతుంది. యూ హ్యావ్ ట్రీటెడ్ మీ బ్యాడ్లీ. నన్ను బ్యాడ్గా ట్రీట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, వెన్ వన్స్ యూ సెంటెన్స్ మీ టు డెత్, యూ ఆట్ టు హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ మీ. నాకు డెత్ సెంటెన్స్ ఇచ్చారు, నాకు చంపేసి ఉండాల్సింది అప్పుడే, నన్ను చంపలేదు. బట్ యూ డిడ్ నాట్ డూ ఇట్. ఆ పని మీరు చేయలేదు. దట్ ఈస్ వన్ థింగ్. ఐ డిడ్ నాట్ కంప్లైన్ అబౌట్ దట్. అయినా సరే నేను పెద్దగా మీ బాధపడలేదు, మీ కంప్లైంట్ చేయలేదు. దెన్ యూ సెంటెన్స్ మీ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ పుట్ ఏ గాడ్ టు బ్రింగ్ మీ మై ఫుడ్. సరే, నా తర్వాత ఒక గార్డెన్ పెట్టారు, వాడు రోజు నాకు అన్నం తెచ్చి పెట్టేవాడు. బట్ ఆఫ్టర్ ఏ టైమ్ యూ టుక్ హిమ్ అవే అగైన్. మళ్ళీ ఆ తర్వాత గార్డెన్ కూడా తీసేశారు. అండ్ ఐ హ్యాడ్ టు ఫెచ్ మై ఓన్ ఫుడ్. నేనే కష్టపడిపోయి ఫుడ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగైన్ ఐ డి నాట్ కంప్లైంట్. అయినా సరే నేను కంప్లైంట్ చేయలేదు. బట్ నవ్ యూ యాక్చువల్లీ వాంట్ మీ టు గో అవే, ఐ కాంట్ అగ్రీ టు దట్. ఇప్పుడు నన్నేమో పారిపోమంటున్నారు, నేను ఎందుకు పోతా, నేను పోను. యూ మే డూ యాజ్ యూ లైక్, బట్ ఐ వోంట్ గో అవే. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, నేను మాత్రం ఇక్కడి నుంచి పోను. నేను ఇక్కడే హాయిగా 3 పూట్ల తింటాను అని వాడు చెప్పాడు. వాట్ వాస్ టు బి డన్. వన్స్ మోర్ ద కౌన్సిల్ వాస్ సమ్మన్డ్. మళ్ళీ కౌన్సిల్ అంతా మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చేయాలరా వీనికి అని. వాట్ కోర్స్ కుడ్ దే అడాప్ట్. మరి ఏం చేయాలా, ఏం చేస్తే వీడు ఒప్పుకుంటాడు. ద మ్యాన్ వుడ్ నాట్ గో. దే రిఫ్లెక్టెడ్ అండ్ కన్సిడర్డ్. ద ఓన్లీ వే టు గెట్ ఇట్ ఆఫ్ హిమ్ వాస్ టు ఆఫర్ హిమ్ ఏ పెన్షన్. ఇంకా లాస్ట్కి ఏమన్నారంటే, లాభం లేదు, వీడిని కూర్చోబెట్టి తినబెట్టేదానికంటే వీనికి పెన్షన్ ఇద్దాము, పెన్షన్ ఇచ్చి వాడిని వాడు బతుకోమని చెప్దాము అని డిసైడ్ చేశారు. అండ్ సో దే రిపోర్టెడ్ టు ద కింగ్. రాజు దగ్గర పోయి మాట్లాడినారు. దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ ఫర్ ఇట్, సెట్ దే, వీ మస్ట్ గెట్ ఇట్ ఆఫ్ హిమ్ సమ్హౌ. ద సమ్ ఫిక్స్డ్ వాస్ 600 francs అండ్ దిస్ వాజ్ అనౌన్స్డ్ టు ద ప్రిజనర్. ఇంకా లాస్ట్ కు డిసైడ్ చేసేసి, రే నీకు సంవత్సరానికి 600 ఫ్రాంకులు ఇస్తాము, నువ్వు ఇంక నీ బతుకు నువ్వు బతుక్కో, పెన్షన్ లాగే ఇస్తాము అన్నారు అన్నట్టు.
వెల్ సెడ్ ఈ ఐ డోంట్ మైండ్ సో లాంగ్ యాజ్ యూ అండర్టేక్ టు పే ఇట్ రెగ్యులర్లీ. అయితే మీరు రెగ్యులర్గా నాకు పే చేయాలో పే చేయకపోతే మళ్ళీ నేను వచ్చేస్తాను లోపలికి. ఆన్ దట్ కండిషన్ ఐఎమ్ విల్లింగ్ టు గో. అట్లా ఇస్తే గన నేను పోతాను అన్నాడు. సో ద మ్యాటర్ వాజ్ సెటిల్డ్. సో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. హీ రిసీవ్డ్ 1/3 ఆఫ్ హిస్ శాన్యుటీ ఇన్ అడ్వాన్స్. ఓకే, 1/3 ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారు, అంటే 200 ఫ్రాంక్లు ఇచ్చారు. అండ్ లెఫ్ట్ ద కింగ్స్ డొమినియన్స్. ఇంకా ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వాడు, ఇట్ వాజ్ ఓన్లీ ఏ క్వార్టర్ ఆఫ్ అన్ అవర్ బై రైల్. ఒక జస్ట్ పావు గంట, అంతే పావు గంట రైల్లో పోతే వాడు ఆ దేశం బార్డర్ దాటేస్తాడు. అండ్ ఎమిగ్రేటెడ్, వేరే పక్క దేశంలోకి వెళ్ళిపోయాడు. అండ్ సెటిల్ జస్ట్ అక్రాస్ ద ఫ్రంటియర్. ఆ బార్డర్కి ఆనుకొనే ఒక చిన్న ఇల్లు గుడిసో కట్టుకొని అక్కడే ఉన్నాడు వాడు. వేర్ హీ బాట్ ఏ బిట్ ఆఫ్ ల్యాండ్. ఆ డబ్బులతో మంచి ల్యాండ్ కొనుక్కున్నాడు. స్టార్టెడ్ మార్కెట్ గార్డెనింగ్. ఓకే, ఇంకా మార్కెట్ గార్డెనింగ్, గార్డెనింగ్ అంటే తోట పని అది ఇది చేసుకుంటున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. అండ్ నౌ లివ్స్ కంఫర్టబుల్గా ఉన్నాడు. హీ ఆల్వేస్ గోస్ అట్ ద ప్రాపర్ టైమ్ టు డ్రా హిస్ పెన్షన్. కరెక్ట్ టైం పోతున్నాడు, పెన్షన్ తెచ్చుకుంటున్నాడు. హ్యావింగ్ రిసీవ్డ్ ఇట్ హీ గోస్ టు ద గేమింగ్ టేబుల్స్. ఇంకా డబ్బులు తీసుకొని గేమింగ్ టేబుల్స్ దగ్గర పోతున్నాడు. స్టేక్స్ 2 or 3 ఫ్రాంక్స్, 2-3 ఫ్రాంకులు పెట్టి ఆట ఆడుతున్నాడు. సమ్ టైమ్స్ విన్స్, ఒక్కోసారి గెలుస్తున్నాడు. అండ్ సమ్ టైమ్స్ లూజర్స్ అండ్ దెన్ రిటర్న్స్ హోమ్. హీ లివ్స్ పీసబులీ అండ్ వెల్. సో హ్యాపీగా వాడు జీవితాన్ని గడుపుతున్నాడు. ఇట్ ఈస్ గుడ్ థింగ్ దట్ హీ డి నాట్ కమిట్ హిస్ క్రైమ్ ఇన్ ఏ కంట్రీ వేర్ దే డు నాట్ గ్రడ్జ్ ఎక్స్పెన్స్ టు కట్ ఎ మ్యాన్స్ హెడ్ ఆఫ్ ఆర్ టు కీపింగ్ హిమ్ ఇన్ ప్రిజన్ ఫర్ లైఫ్. వాడు అదృష్టం ఏమంటే ఆ దేశంలో మర్డర్ చేయడం, అదే వేరే దేశంలో మర్డర్ చేసినంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టి వాని తలకాయ కట్ చేసేసేవాళ్ళు, లేదంటే వాడిని లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ చేసేవాళ్ళు. వాడు అదృష్టం బాగుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, సేమ్ మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఓకే, ఈ జైల్లో జనాల్ని వేసి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటాం అన్నట్టు. ఎంతో డబ్బు వాడు తప్పు చేస్తే వాడిని హ్యాపీగా కూర్చోబెట్టి తినబెడుతూ ఉంటాం అన్నట్టు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇంకా దీన్ని ఈ కథని ఎన్నో రకాలుగా మనం అన్వయించుకోవచ్చు అన్నట్టు. ఓకే, గవర్నమెంట్ ఏ విధంగా పని చేస్తుంది, ఒక చిన్న పని కోసం ఎన్ని కమిటీలని అవని ఇవని మీటింగులని ఎన్నో పెట్టి లాస్ట్కి వాళ్ళు ఏం సాధించగలిగినారు? ఏమీ సాధించలేరు. వాడిని పనిష్మెంట్ అంటూ ఏమీ ఇవ్వలేకపోయారు. వాడు మర్డర్ చేశాడు, వాడికి పనిష్మెంట్ అంటూ ఏమీ ఇవ్వలేకపోయారు. లాస్ట్కి వానికి పెన్షన్ ఇచ్చి మరీ సాకుతున్నారు అన్నట్టు. ఓకే, ఇటువంటి ఈ విధంగానే జరుగుతుంటున్నాడు గవర్నమెంట్స్లో, ఆల్మోస్ట్ ఆల్ అన్ని గవర్నమెంట్స్లో. మన దేశంలోనే కాదు, చాలా గవర్నమెంట్స్లో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే ప్యారడీ అన్నారు. ఏమన్నారు? ప్యారడీ. ఓకే, ప్యారడీ అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారు, దాన్ని అనుసరించడం లేకపోతే కాపీ చేయడం అని చెప్పచ్చు అన్నట్టు. నీ కరెక్ట్ వర్డ్ నాకు తెలుగులో తెలుస్తలేదు. ఓకే, ప్యారడీ అని చెప్తారు. ఓకే, దిస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బాగుంది ఈ కథ. బాగుంది ఎవరెవరు సార్. వచ్చా? ఓకే, చందన, శ్రావణి, తర్వాత సుమయ, షెరీన్. కొద్దిగా మీ క్లాస్మేట్స్కి అందరికి చెప్పండి అమ్మా. చందన, శ్రావణి, సుమయ, చెప్పినాం అంతేనా? సార్. మరి ఎందుకు వస్తలేరు? వాట్ ఈస్ దేర్ మొబైల్స్ ప్రాబ్లం? చెప్తారు సార్. మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి, వాట్సాప్లో అందరు జాయిన్ అయినారు కదా. నా ఈ టైంకి మొబైల్ లేకుంటుంది, డాడీ దగ్గర ఉంటుంది, అందుకే వినలేకపోతున్నాం అని చెప్పారు సార్. కొంతమందికి చెప్పినాం. సరే, ఇది రికార్డ్ అవుతుంటుంది, రికార్డ్ అంతా కూడా షేర్ చేస్తున్నాను. ఏమి యూట్యూబ్లో అవైనా చూడమని చెప్పండి. ఓకేనా? ఓకే సార్, చూస్తురండి సార్ అది. చూస్తున్నారన్నా చూడమని చెప్పండి. ఎందుకంటే మీకు అప్పుడు ఈజీ అవుతుంది. ఒకసారి విన్నారంటే ఎగ్జామ్ రాయడానికి ఈజీ అవుతుంది. అవునా కదా?